మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో మీరు నందిలేని శివాలయాన్ని చూస్తారు. కపాలేశ్వర్ మహాదేవ్ మందిర్. నంది భగవంతుని యొక్క గొప్ప భక్తుడు అని నమ్ముతారు మరియు ఎల్లప్పుడూ అతని ఆలయంలో వేచి ఉండి ప్రార్థిస్తూ తన స్వామి నామాన్ని జపిస్తూ కనిపిస్తాడు. ఆలయంలో నంది లేని కథ అందరికీ విస్మయానికి గురిచేస్తుంది. అసలు ఆలయంలో నంది లేకపోవడానికి గల కారణం తెలుసుకునే ముందు Thank you for watching this video. If you enjoyed it, please hit the like button. అప్పట్లో బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉండేవని చెబుతారు. వేదోచ్చారణ కోసం 4 ముఖాలు ఉపయోగించబడ్డాయి మరియు 5వది ఖండించడానికి ఉపయోగపడుతుంది. ఒకరోజు బ్రహ్మదేవునితో సంభాషణ సమయంలో మహాదేవుడు 5వ ఖండన ముఖంతో కోపం తెచ్చుకున్నాడు మరియు అతను ఆ ముఖాన్ని బ్రహ్మ శరీరం నుండి వేరు చేశాడు. దీని వలన పరమేశ్వరుడికి బ్రహ్మహత్య అనే పాపం చుట్టుకుంటుంది. దీని పరిహారం కోసం విశ్వం మొత్తం పరమేశ్వరుడు సంచరిస్తాడు. కానీ ఎటువంటి పరిహారం అనేది దొరకదు. ఒకరోజు శివుడు కూర్చుని ఉండగా తన ముందు ఒక నంది వచ్చి రామకుండలో స్నానం ఆచరించమని చెప్తాడు. నిజానికి ఆ వచ్చిన నంది ఎవరో కాదు, సాక్షాత్తు నందీశ్వరుడు. ఇక్కడ నంది పరమేశ్వరుడికి గురువుగా ఉండడం వలన పరమేశ్వరుడి ముందు నంది కూర్చుని ఉండడం ధర్మం కాదని భావించి ఈ ఆలయంలో నందిని లేకుండా పరమశివుడు చేస్తాడు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే మొత్తం జ్యోతిర్లింగాలు దర్శించుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో ఈ ఒక్క ఆలయం దర్శించుకోవడం వలన అంతే పుణ్యం కలుగుతుంది.